యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుండి 54 వరకు. అందరికీ వినబడింది కదమ్మా? అందరికీ అర్థమైంది. అందరికీ అర్థమైంది. ప్రభు ఈ మాటతో మనల్ని ఆదరించబోతున్నారు. ప్రభు ఈ మాటతో మనలో నిరీక్షణను నింపబోతున్నారు. ప్రభు ఈ మాటతో మన విశ్వాసాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. ప్రభు ఈ మాటతో మన జీవితాల్లో అద్భుతాలను చేయబోతున్నారు. హల్లెలూయా. విశ్వసించిన వారు, నమ్మిన వారు అనుభవించుదురుగాక, నమ్మని వారు అనుభవించకుందురుగాక. మంచిదే కదా? తప్పన్నానా? చెప్పండి పోతే తప్పంటే. అందరూ నమ్మారు కదా, నమ్మలేని వాళ్ళు ఎవరన్నా ఉంటేనే తేడా ఇక్కడ. మరి అది అందరూ నమ్మారా? దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ రెండవ సూచక క్రియ, ప్రభువు చేసినటువంటి రెండవ సూచక క్రియలో నుండి ప్రభువు మనతో మాట్లాడని ఉద్దేశించారు. ఈ సమయంలో సహోదరి పద్మ గారు చదివినట్టుగా మనందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు చూచాం. అందరూ కూడా చదువుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకున్నాం. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి అంటే, గలిలయ అనేటువంటి ప్రాంతంలో కానా అనేటువంటి ఊరిలో గడిచిన బుధవారం కాక అంతకుముందు బుధవారం బైబిల్ స్టడీలో మనం మొదటి సూచక క్రియను అధ్యయనం చేసాం. ఆ మొదటి సూచక క్రియ కూడా గలిలయలోని కానా అనేటువంటి ఊరిలో దేవుడు జరిగించారు. సూచక క్రియ, మహాశ్చర్య కార్యము, అద్భుతము ఇవన్నీ ఒక్కదానిలోనికే వస్తాయి. ఇవి ఎవరు చేయగలరు? మాంత్రికులు చేయగలరా? చేయలేరు. రాజకీయవేత్తలు చేయగలరా? చేయలేరు. డబ్బు చేయగలదా? చేయలేదు. బలగం చేయగలదా? చేయలేదు. మరి ఎవరు చేయగలరు? గట్టిగా చెప్తారని ఆశించాను. ఎస్, మన దేవుడు మాత్రమే చేయగలడు. దానిని అద్భుతము లేదా ఆశ్చర్యకార్యము లేదా మహాశ్చర్యకార్యము లేదా సూచక క్రియ అంటారు. అందుకే మన దేవుని నామం అద్భుతకరుడు అనే నామం. అవునా? యెషయా మన దేవుని గురించి వ్రాస్తూ ఆశ్చర్యకరుడు అనేటువంటి మాటను ఆత్మావేశంతో వ్రాయడం జరిగింది. మన దేవుడు అతీతుడు, మన దేవుడు అనంతుడు, మన దేవుడు అద్వితీయుడు, అవధులు లేవు, అనంతమైన వాడు. ఒక పరిధిలో మాత్రమే చేసేవాడు కాదు, పరిధే లేదు. అనంతమైనటువంటి దేవుడు మన దేవుడు. మొట్టమొదటి సూచక్రియలో నుండి లోతైనటువంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడి ఎంతోమందిని ప్రవచనాత్మకంగా వాక్కును ప్రకటించి ఆ వాక్కు ఆ రోజే దేవుడు డిక్లేర్ చేయడం జరిగింది. ఆ నెరవేర్పును మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. ఈ దినాన రెండవ సూచక క్రియ, ఆ దినాన గలిలయ అనేటువంటి ప్రాంతంలో కానా అనేటువంటి ఊరిలో ఆ సూచక క్రియ జరిగించినటువంటి మొదటి సూచక క్రియ జరిగించినటువంటి మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇది రెండవ సూచక క్రియ అని రాయబడి ఉంది. ఈ రెండవ సూచక క్రియ కూడా ఎక్కడ చేశారంట? అదే గలిలయలో. యోధా ప్రాంతం వేరు, గలిలయ ప్రాంతం వేరు. ఇది యోధా అయితే గలిలయ అది. అంటే ఈ గలిలయలో కానా అనేటువంటి ఒక ప్రాంతము లేదా ఒక ఊరు ఎలా ఉందో అలాగే ఈ గలిలయలో కెపెర్నహూము అనబడేటువంటి ఒక ప్రాంతము లేదా పట్టణం ఉంది. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక ప్రధాని కెపెర్నహూములో ఉంటూ ఉన్నాడు. ఆ ప్రధాని యొక్క కుమారుడు ఒక రోగిగా జ్వరంతో బాధపడుతూ పీడితుడై రోగగ్రస్తుడై చావ సిద్ధమై ఉన్నాడు. చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ కెపెర్నహూములో నివాసం చేస్తున్నటువంటి ప్రధానికి యేసుక్రీస్తు ప్రభువారు గలిలయలోని కానా అనేటువంటి ఊరికి వచ్చాడని తెలుసుకున్నాడు.
కానా అనేటువంటి ఊరిలోనే యేసుప్రభు వారు ఒక మహాశ్చర్య కార్యం జరిగించారు అనే విషయం ఈ ప్రధానికి తెలుసు. కాబట్టి ఈ ప్రధాని తన కుమారుడు చావ సిద్ధముగా ఉన్న ఆ మూమెంట్లో యేసుక్రీస్తు ప్రభువారు కానా అనేటువంటి ఊరులోనికి, గలిలియా ప్రాంతంలోనికి కానా అనే ఊరిలోకి వచ్చారని ఈ ప్రధానికి తెలిసింది. ఈ ప్రధానికి ఎప్పుడైతే తెలిసిందో చావ సిద్ధంగా ఉన్నటువంటి కుమారుణ్ణి అలా విడిచి యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి, ప్రభువా, నా కుమారుడు చావ సిద్ధంగా ఉన్నాడయ్యా, మీరు వచ్చి నా కుమారుణ్ణి బాగు చేయాలని, స్వస్థపరచాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా అన్నారు. అలాంటి సందర్భంలో యేసు ప్రభువారు ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, నీ కుమారుడు బ్రతికాడు, నువ్వు వెళ్ళు. ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రధాని యొక్క దాసులు ఆయనకి ఎదురుగా వచ్చి, ఇంకా ఇంటికి వెళ్ళే ప్రధాని, ఎదురుగా వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. అయ్యా, నీ కుమారుడు బ్రతికాడు. ఆ వ్యక్తి అంటాడు, ప్రధాని అంటాడు, ఎప్పుడు బ్రతికాడు? ఏ సమయంలో అతడు బ్రతికాడు? ఎప్పుడు జ్వరం అతన్ని విడిచి వెళ్ళిపోయింది అంటే వాళ్ళంటారు, అయ్యా, నిన్న 1 గంటకే సడన్గా అతనిలో ఉన్నటువంటి జ్వరం అతన్ని విడిచి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రధాని అనుకుంటాడు, ఓ, ఎగ్జాక్ట్గా ఆ సమయంలోనే ప్రభువు నీ కుమారుడు బ్రతికాడు అని విడుదల చేసినటువంటి మాట ఎగ్జాక్ట్గా అదే సమయం అని అతడు గ్రహించి ఇంటికి వెళ్ళి బ్రతుకున్నటువంటి కుమారుణ్ణి బట్టి సంతోషించి, జరిగినటువంటి ప్రక్రియ ఏంటంటే ఆయన కుటుంబము యేసునందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఈ అంశములో నుండి ప్రభువు మనతో మాట్లాడులాగున 2 నిమిషాలు ప్రభువు సహాయాన్ని మనం అర్థిద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం. మమ్మను బ్రతికించేది నీవే, నీ వాక్యమే. ఈ లోకములో బ్రతికించే దేవుడువు, పరలోక రాజ్యములో నిత్య జీవములో యుగయుగాలు బ్రతకడానికి అర్హతను కలిగించే దేవుడు, యోగ్యతను కలిగించే దేవుడు. అయ్యా, మేము మిమ్మల్ని ధ్యానించుకోవడానికో అధ్యయనం చేసుకోవడానికో కాదు, మేము మిమ్మను అనుభవించడానికి, మేము మిమ్మను గుర్తెరగడానికి, మీ యొద్ద నుండి మేము సహాయాన్ని అర్థించడానికి, మా జీవన విధానములో మీ ద్వారా మేము సునాయాసమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నిత్యరాజ్యానికి బాటలు వేసుకోవడానికి మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. నన్ను మీ స్వాధీనమందు ఉంచండి అయ్యా. శరీర ఉద్రేకానికి కానీ ప్రభువా, నీ మాట గాక ఏ వ్యర్థమైన మాట, వ్యర్థమైన తలంపు నన్ను ఏలుబడి చేయకుండును గాక తండ్రి. నేను మీ ఆత్మచేత మాత్రమే ప్రకటించుదును గాక. ప్రకటింపబడినటువంటి వాక్శక్తితో ప్రతి హృదయములకు దూసుకుపోవును గాక. ప్రతి అంశమును తండ్రి నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో నువ్వు మాట్లాడ సమర్థుడు గనుక వినగలిగే చెవి, గ్రహించే మనస్సు మా బిడ్డలకు మీరు అనుగ్రహించమని, యూట్యూబ్ ద్వారా ఈ వాక్యముని ఎందరైతే వింటున్నారో వారందరి జీవితాల్లో ఈ వాక్యం ఫలించాలని నా ప్రార్థన. కృపతో మమ్మును మీ అధీనమందుంచి మీ ఉద్దేశాలు మా పక్షంగా నెరవేర్చవలసిందిగా సాతాను కార్యాలన్నీ లయపరుస్తూ, శపిస్తూ, బంధిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దీనిని పార్ట్లుగా మనం ధ్యానం చేసుకుందాం. మీకు అర్థమయ్యే విధానంలో ధ్యానం చేసుకుందాం. ఇక్కడ జరిగినటువంటి సందర్భం మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, ఇక్కడ చదువుకున్న యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుండి 54 వచనాలు మనం చదువుకుంటున్నట్లయితే, దీనిలో నుండి ప్రభువు మనకి ఇవ్వబోయేటువంటి సారాంశం ఏంటి, సెమరీ ఏంటి, ఎందుకు ఈ యొక్క విషయాన్ని దేవుడు రాయించారు అని మనం అధ్యయనం చేస్తే, ఒకటి, మన దేవుడు అతీతుడు అనే విషయం మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇదే సందర్భంలో ఏమని మాట్లాడారంటే, యేసు సూచక క్రియలు మహత్కార్యములు చూడకుంటే మీరు ఎంత మాత్రం నమ్మరని అతనితో చెప్పెను. హల్లెలూయా.
సూచక కార్యాలు కానీ మహాశ్చర్య కార్యాలు కానీ నేను చెయ్యకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరు అని ఇదే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రధానితో మాట్లాడుతున్నారు. అసలు ప్రధాని చావ సిద్ధమైనటువంటి కొడుకును విడిచి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకి నడిపించడానికి కారణం ఏంటి అంటే, ఆయన ఇంతకు మునుపు మొదటి సూచక క్రియగా కానా అనేటువంటి ఊరిలో జరిగించినటువంటి ఆ మహాశ్చర్య కార్యమే చావ సిద్ధమైనటువంటి కుమారుణ్ణి, అంటే అతడు ప్రధాని ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరుగుంటాడో ఎవ్వరూ కూడా అతనిని బ్రతికించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, అలాంటప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే చావ సిద్ధమై ఉన్నాడు. చాప్టర్ క్లోజ్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. సిద్ధంగా ఉన్నాడు. అలాంటప్పుడు నా కొడుకు చచ్చిపోతాడు కదా, కడచూపు చూసుకుందాం, నా చేతుల్లోనే ప్రాణం పోతే బాగుంటుంది కదా నా కొడుకు పాపం, నా కొడుకుని విడిచి నేను ఎక్కడికి వెళ్తాను? ఏమంటే అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పక్కకి వెళ్తారండి ఎవరన్నా? కొడుకుని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తారేమో కానీ కొడుకుని వదిలేసి వెళ్తారా? కొంచెం లోతుగా ధ్యానం చేస్తే అతన్ని ఎందుకు ప్రేరేపించింది? యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఎందుకు విశ్వాసం పుట్టింది? ఎందుకు నమ్మకం పుట్టింది? చావ సిద్ధముగా ఉన్న కొడుకును విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారి వలన జరుగుతుంది కార్యం, యేసుక్రీస్తు ప్రభువారి నా కుమారుణ్ణి స్వస్థపరచగలరు అనే విశ్వాసం అతనికి దేని వలన వచ్చింది? దేని వలన అంటే, అంతకు మునుపు అదే గలిలయ ప్రాంతంలో కానా అనేటువంటి ఊరిలో మొదటి సూచిక క్రియను చేసిన కారణాన చనిపోయేటువంటి పరిస్థితుల్లో తన సొంత కుమారుడు, రక్తం పంచుకుని పుట్టినటువంటి కుమారుడు ఉన్నా ఆ కుమారుడు మీద మమకారంతో ఖచ్చితంగా కుమారుణ్ణి దేవుడు యేసయ్య స్వస్థపరుస్తాడు అనే విశ్వాసం. ఆయన వెళ్ళాడు, విశ్వాసంతో వెళ్ళాడు. ఫస్ట్ ఒక పాయింట్ చెప్పేస్తాను, జాగ్రత్తగా వినేయండి. ఫస్ట్ పాయింట్, విశ్వాసంతో వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకున్నాడు, అయ్యా నా కుమారుడి దగ్గరికి వచ్చి మీరు స్వస్థపరచండి. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, వెళ్ళు. ఏమాత్రం సంకోచించకుండా, యేసయ్యా నువ్వు వచ్చి చెయ్యెత్తేనే కదయ్యా, యేసయ్యా నువ్వు వచ్చి నా బిడ్డను ముడితే కదయ్యా, యేసయ్యా నా బిడ్డ దగ్గర నువ్వు ఉంటేనే కదా, నేను కాళ్ళు పీక్కుని ఎంతో దూరం ప్రయాణం చేసి నీ దగ్గరికి వచ్చానే, ఒక్కరోజు ప్రయాణం కాదు కదా, చావసిద్ధమైన నా కొడుకుని విడిచిపెట్టి నిన్ను వెంట పెట్టుకుని నా కొడుకు దగ్గర నిలబెట్టి నా కొడుకు మీద చేతులు ఉంచినప్పుడు నా కొడుకు స్వస్థపరచబడతాడనే విశ్వాసంతో నేను వచ్చానే, ఇదంతా కాదని నువ్వు వెళ్ళు, నీ కొడుకు బ్రతికి ఉన్నాడు అని అంటున్నావే యేసయ్యా, నువ్వు రాకపోతే ఎలాగా? నన్ను చూసి నా ప్రయాసను చూసి నువ్వు ఒక్కసారి వచ్చిన కొడుకు మీద చెయ్యి వెయ్యవయ్యా అన్నాడండి. అన్నాడా? కొంతమందికి ఏకలో తోకలు ఎక్కువ ఉంటాయి, కొంతమంది మారు ఇంకొక మాట మాట్లాడకుండా ఉండలేరు. కొంతమంది ఉంటారు చూసారా, ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు మాట్లాడేవారు కాగరు, వీళ్ళే మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినరు, వినకుండానే వేగిరి పడిపోతూ ఉంటారు. ప్రభు ఏమన్నారు? మాట్లాడడానికి నిదానించండి, వినడానికి. ఇది మన బైబిల్ వర్డ్ అన్నమాట, మన బైబిల్ మనకు నేర్పినటువంటి మార్గం, అవునా? కానీ ఈ ప్రధానిలో దేవుడు చెప్పినటువంటి మాటకు కట్టుబడినటువంటి అనుభవం మనం చూడగలుగుతాం. ఏం చూడగలుగుతాం? మమకారం కొడుకు మీద ఉంది, కాళ్ళు ఈడ్చుకుని యేసయ్య దగ్గరికి వచ్చాడు. తన విశ్వాసం ఏంటంటే, యేసయ్య నా వెంట పెట్టుకుని నా కుమారుడి దగ్గరికి తీసుకుని వస్తే, నా కుమారుడు మీద చేతులు ఉంచితే నా కుమారుడు స్వస్థపరచబడతాడు అని విశ్వాసంతో వచ్చాడు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అలా చేయలే. ఎలా చేయలే? ఇంటికి వచ్చి నెత్తి మీద చెయ్యేసి నూనె రాసి స్వస్థపరచలే. ఒకే ఒక్క మాట, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, నువ్వు వెళ్ళు.
ఆగాడా? ఆ మాట పట్టుకుని వెళ్ళిపోయాడు. జరిగిన సందర్భం ఏంటంటే అతను ఇంకా ఇంటికి వెళ్ళే. ఆ రోజు ప్రయాణం మొదలుపెట్టాడు ఆ మాటతో. ఎంత దూరమో చూడండి. ఈలోపు అక్కడ కుమారుడు బ్రతికాడనే సంతోషంతో దాసులు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. కానా ఊర్లో యేసుప్రభు ఉన్నాడని ఇంకా రావట్లేదు. ఈ శుభ సమాచారాన్ని మా ప్రధాని గారికి, మా అయ్యగారికి చెప్పాలని దాసులు ఆనందంతో ఆయన ఎదుర్కోవడానికి వచ్చి ఆయన్నే వీళ్ళు ఎదుర్కొని, అయ్యా నీ కుమారుడు బ్రతికాడు అంటే, ఇప్పుడు నిన్న అంటే ఈయన ఇంకా ప్రయాణంలో ఉన్నాడా, ఇంటికి వెళ్ళలేదనే కదా అర్థం. నిన్న 1 గంట కనగానే 1 గంటగా ఆయన నాతో మాట్లాడాడు. 1 గంటగా ఆయన వాక్కు విడుదల చేశాడు. ఆ వాక్కు 1 గంటకు మరణ ఛాయలలో మరణ పడక మీద ఉన్నటువంటి చావ సిద్ధమైనటువంటి కుమారునిలో స్వస్థతను అనుభవింపజేసింది. హల్లెలూయా. ఈయన ఇంకా వెళ్ళకుండానే ఈయన మాట ఎక్కడికి వెళ్ళిపోయింది? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రోజున బైబిల్ స్టడీలో జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఇది కొంచెం లోతులు ఉంటాయి బైబిల్ స్టడీలో. ఇది మన సామర్థ్యం కాదు, దేవుడు మనకి కృపనివ్వబట్టి కృపతో మనం ఇలా నిలబడగలుగుతున్నాం. లేకపోతే మనకి ఏం తెలదు. ఏంటో తెలుసా? ఓహో వచ్చాడు స్వస్థపరిచాడు, దేవుడు స్వస్థపరచగలడు, వెళ్ళిపోండి. కానీ లోతులను దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మనం అతీతులం కాదండి, మన దేవుడు అతీతుడు. చూడండి ఎంత ఉందో దీనిలో అధ్యయనం చేద్దాం. అంటే వెళ్ళాడు, అద్భుతంగా తన కుమారుడు స్వస్థపరచబడితే తనలో విశ్వాసం పుట్టింది, తన ఇంటి వారు విశ్వసించారు. అంటే ఆయన చేసినటువంటి సూచక క్రియ ద్వారా ప్రధాని మరియు ప్రధాని ఇంటి వారికి రక్షణ లభించింది. హల్లెలూయా. అంతేకాదు, దీన్ని ఎంతమంది విన్నారో, ఎంతమంది చూశారో, అందరూ కూడా చాలామంది దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. హల్లెలూయా. అంటే మన దేవుడు మాట సెలవివ్వగా, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, లాస్ట్కి మరలా దీని లోతుని చెప్తాను. మాట సెలవిచ్చినప్పుడు ఆయనే వాక్యమై అయ్యున్నాడు, ఆయనే వాక్యమై ఉన్నారు, ఆయనే వాక్కై ఉన్నారు. అందుకని ఇతడు ఆ మాటను పొందుకొని ఆ మాటను పట్టుకొని వెళుతున్నాడని మనం అనుకుంటున్నాము. కానీ ఆ మాట ఆల్రెడీ అక్కడ కార్యం చేసింది. హల్లెలూయా. అంటే మన దేవుడు యొక్క మాట ఏం చేస్తుంది? కార్యం చేస్తుంది. మన దేవుని మాట ఏం చేస్తుంది? కార్యం చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అతడు విశ్వాసంతో వచ్చాడు, దేవుడు అద్భుతంగా ఏ ఉద్దేశ్యంతో అతను వచ్చాడో ఆ ఉద్దేశాన్ని దేవుడు సఫలపరిచాడు. అతను మేలే చేశాడు. హల్లెలూయా. తన కుమారుణ్ణి ఇచ్చాడు, పునరుజ్జన్మను అనుగ్రహించినంత గొప్ప కార్యం చేశాడు. ఈ లెక్కల్లో దేవుడు అతీతుడు. వాళ్ళకే కాదు కానీ దేవుడు మనకు కూడా చేస్తాడు. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. రెండవ పాయింట్ మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ దేవుడు పర్టికులర్గా ఆయనకైనను మనకైనను ఒక కోణాన్ని బయలుపరుస్తున్నాడు. ఒక కోణాన్ని, ఒక పద్ధతిని, ఆయన ఉద్దేశ్యాన్ని దేవుడు మన పట్ల కలిగి ఉండి దానిని బయలుపరుస్తున్నాడు ఈ వాక్యంలో నుండి. ఏంటి బయలుపరచడం అంటే, మొట్టమొదటగా అతని యొక్క విశ్వాసము పరిమితముగా ఉంది. జాగ్రత్తగా వినాలి. అతని యొక్క విశ్వాసము ఒక పరిమితిలో ఉంది. ఒక పరిమితి, ఒక గీత గీసుకొని ఇంతలో దేవుడు చేయగలడు అన్నట్టుగా ఉంది అతని విశ్వాసం. అంటే ఏంటంటే, తన విశ్వాసం ఎలా ఉందంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను, యేసు ప్రభువు నా కుమారుడి దగ్గరకు వచ్చి చేతులు ఉంచితే నా కుమారుడు స్వస్థపరచబడతాడు అనే ఒక విశ్వాసంతో అతడు వచ్చాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఫస్ట్ వస్తాడు, వచ్చి అయ్యా ప్రభువా నా కుమారుడు యొద్దకు వచ్చి అతని మీద చేతులుంచి అతను స్వస్థపరచు అంటే, యేసు ప్రభు అక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, మీరు మహాశ్చర్య కార్యాలు సూచక క్రియలు చెయ్యకపోతే, 49వ వచనం, అందుకు ప్రధాని ప్రభువా నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను.
నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకున్నాడు. అంటే ఏంటి? రాగానే విషయం చెప్పాడు. అయ్యా, నా కుమారుడు ఇలా చావ సిద్ధంగా ఉన్నాడయ్యా, మీరు వచ్చి నా కుమారుడి మీద చేతులుంచి నా కుమారుడిని స్వస్థపరచండి. ఆయన అన్నారు, నడయ్యా వచ్చి స్వస్థపరుస్తాను అనలే. ఆయన అన్నారు, మీరు మహాశ్చర్య కార్యాలు సూచక క్రియలు చూడకపోతే నన్ను ఎంత మాత్రం నమ్మరంటే దాని ఉద్దేశం ఏంటి? ఓ ప్రధాని, ఆ దినాన నువ్వు సూచక క్రియను మహాశ్చర్య కార్యాన్ని చూసి నమ్మావు కాబట్టే ఈ దినాన నా దగ్గరకు వచ్చావు. దేవుడు ఆ మాటలు చెప్తుంటే ఆయన ఎలా అన్నాడంటే, మాటలు పక్కన పెట్టి ప్రభువా, ఆయన మాటలు చెప్తుంటే ఆయన అర్థం ఏంటంటే, ప్రధాని అర్థం ఏంటంటే, మాటలు పక్కన పెట్టి మహాప్రభో, నా కొడుకేమో చావ సిద్ధంగా ఉన్నాడు, నేనేమో నీ యొద్దకు వచ్చి నా కొడుకు దగ్గర తీసుకెళ్ళి చేతులుంచి ప్రార్థన చేస్తే వాడు స్వస్థపరుస్తాడని విశ్వాసంతో నేను వచ్చాను. నువ్వేమో అద్భుతాలు స్వస్థతలు నేను చెయ్యకపోతే మీరు నమ్మరన్నావు. ఏదోలే, నువ్వు స్వస్థత అద్భుతం చేసావు కాబట్టి నిన్ను నమ్మి నా కొడుకు దగ్గర తీసుకెళ్ళి చేతులు వచ్చి ప్రార్థన చేస్తే నా కుమారుడు బ్రతుకుతాడని విశ్వాసంతో వచ్చానయ్య అంటే, ఆయన సరే వస్తాను నడనలే. ఆయన ఏమన్నారంటే, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? నిస్సహాయతతో నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడయ్యా, నా కుమారుడు చచ్చిపోకముందే నువ్వు రా అంటే. ఇతనికి విశ్వాసం ఉంది, పరిమితంగా ఉంది, అపరిమితంగా లేదు, పూర్ణముగా లేదు, సంపూర్ణంగా లేదు, ఒక స్థాయిలో ఉంది. దేవుడు ఉద్దేశం ఏంటంటే, ఈ స్థాయి విశ్వాసము పై స్థాయి విశ్వాసపు అనుభవంలో ఉండాలని అక్కడ ఆయనకు ఇక్కడ మనకి నేర్పుతున్నాడు. హల్లెలూయా. పై స్థాయి విశ్వాసాన్ని ఏం నేర్పాడు ఆయన అంటే, చేతులుంచి నువ్వు వచ్చి మా బాబును స్వస్థపరచు అనే విశ్వాసంతో అతను వస్తే, నేను చేతులుంచక్కర్లే, నేను రాక్కర్లే, నేను ఎక్కడుండే వాక్కును ప్రకటిస్తే అక్కడ కార్యం జరుగుతుంది అనే విషయాన్ని ఆయన అతనికి బయలుపరిచాడు. ప్లస్ దైవ జనాంగంగా మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. అదే విషయాన్ని కదా అక్కడ బయలుపరిచాడు. రాక్కర్లే, రాకుండానే. అద్భుతం కదా అది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలోకి మనం వెళితే చాలా సందర్భాల్లో ధ్యానం చేసుకున్నాం. అక్కడ ఒక శతాధిపతి తన దాసుడు పక్షవాయువుతో ఉన్నాడు, బాధపడుతున్నాడు, అంతే, చావ సిద్ధంగా ఏం లేడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చావ సిద్ధంగా లేడు, కానీ శతాధిపతి యొక్క దాసుడు పక్షవాయువుతో ఉన్నాడు. పక్షవాయువుతో ఉన్నప్పుడు అతనికి కూడా దేవుడు చేసిన అద్భుత సూచక క్రియలే విశ్వాసాన్ని పుట్టించే కాబట్టి, ఆయన మీద విశ్వాసం పుట్టింది కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతున్నాడు అని అన్నాడు. అంతే, ఇంటికి రమ్మలే. కానీ యేసుప్రభు అక్కడ ఏమన్నారంటే, నేను మీ ఇంటికి వచ్చి అతనిని స్వస్థపరుస్తాను. ఎందుకంటే అతడు శతాధిపతి, ఎందుకంటే అతడు అన్యుడు. ఇక్కడేమన్నాడు? అక్కడేమో మా ఇంటికి వచ్చి స్వస్థపరిచి అంటే అలా అన్నాడు. ఇక్కడేమన్నారంటే, నేను మీ ఇంటికి వచ్చి పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని స్వస్థపరుస్తాను అన్నాడు. శతాధిపతి అప్పుడు ఏమన్నాడంటే, అయ్యా నా ఇంటికి నీవు రావడానికి నేను పాత్రుండి కాదు, యోగ్యుండి కాదు, అర్హుండి కాదు నేను అసలు. నువ్వేంటయ్యా నా ఇంటికి రావడం ఏంటి? నువ్వు ఒక్క మాట సెలవు చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. హల్లెలూయా. అంటే అతని విశ్వాసం ఎంత గొప్పగా ఉందో. మామూలుగా గలిలయ ప్రాంతంలో కెఫర్నహూములో ఉన్నటువంటి ఆ వ్యక్తి దేవుడి అంత విశ్వాసం ఉంచి ఒక పరిమితమైనటువంటి విశ్వాసంతో వచ్చి, నువ్వు రావాలి, నా కుమారుడి మీద చెయ్యాలి, నా కుమారుడు అప్పుడు స్వస్థపరచబడాలి అని ఒక విశ్వాసంతో వచ్చాడు. కానీ ఇక్కడ అదే కెఫర్నహూములో, అదే కెఫర్నహూమ్ అంటే గలిలియాలో కానా అనే ఊరు ఎలా ఉందో కెఫర్నహూమ్ అనే పట్టణం కూడా అలా ఉంటే, అదే కెఫర్నహూములో శతాధిపతి అనబడినటువంటి వాడు, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుని కాదు, కానీ మాట సెలవివ్వయ్యా. ఆ మాట ఆ దాసుడి జీవితంలో కార్యం జరిగిస్తుంది. అమ్మ బాబోయ్,
మరి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆశ్చర్యపడకపోతే ఏం చేస్తాడండి? అందుకే ప్రభువు ఏమన్నాడు? ఇశ్రాయేలీలోనైనను ఇంత విశ్వాసాన్ని నేను కనుగొనలేదే. అప్పుడు ఆయన అన్నాడు, ఓకే, నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు. అక్కడ కూడా రాయబడింది, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట పలికిన గడియలోనే అతడు కూడా స్వస్థ చిత్తుడయ్యాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. గడియలోనే, ఆ గడియలోనే. అంటే అతని యొక్క విశ్వాసం అసాధారణమైనటువంటి కార్యాన్ని జరిగించింది. ఇప్పుడు ఈ కపెర్నహూములో మొదట మనం అధ్యయనం చేసినటువంటి ప్రధాని యొక్క విశ్వాసం పరిమితమైనదైతే, వేరొక సందర్భంలో మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో శతాధిపతి యొక్క విశ్వాసము అపరిమితమైనది. దేవుడు కోరుకున్నది, దేవుడు ఉండాలి అని ఉద్దేశించినది. హల్లెలూయా. దేవుడు ఎప్పుడూ కూడా అర్ధమర్ధ విశ్వాసాన్ని కనుపరచండి అనలే. ఎప్పుడు కూడా అల్ప విశ్వాసాన్ని కనుపరచండి అనలే. అల్ప విశ్వాసాన్ని కనుపరుస్తున్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి శిష్యుల్నే దేవుడు కోపడ్డారు. ఏమని కోపడ్డారు? అల్ప విశ్వాసులారా, ఎందాక నేను మీతో వేగాలి. తమ శిష్యులు ఒక సందర్భంలో దెయ్యము, మోగా చెవిటి దెయ్యం పట్టినటువంటి ఒక కుమారుణ్ణి తన తండ్రి వచ్చి శిష్యుల దగ్గరికి తీసుకొస్తే ఒక్కడు కూడా స్వస్థపరచలేకపోతున్నాడు. ఆ టైంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అతనిని స్వస్థపరిచి, అల్ప విశ్వాసులారా, ఎందాక నేను మీతో ఉంటాను. వాళ్ళు అన్నారు, అయ్యా మేము ఎందుకు చేయలేకపోయాం? మీ అల్ప విశ్వాసమును బట్టే. అక్కడ అన్నారు, మీ అల్ప విశ్వాసమును బట్టే. మీరే గనక విశ్వాసంతో ఆవగించంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోద్ది. అంటే ఆవగించంత విశ్వాసం అంటే ఒక పరిమితమైన విశ్వాసం అని కాదు, అల్ప విశ్వాసం అని కాదు, పరిపూర్ణమైన విశ్వాసము. హల్లెలూయా. ఎప్పుడూ కూడా దేవుడు ఒక స్థాయి విశ్వాసము కలిగి ఉండాలని ఎప్పుడు అనుకోడు. మన పేరే విశ్వాసులు. కానీ అద్భుతం ఏంటంటే, విశ్వాసుల యొక్క విశ్వాసములో ఎగిరిపోద్ది. ఎగిరిపోయి ఆ వచ్చి పక్కనే ఉంటుంది, కానీ పక్కన చేరద్ది. అప్పుడు ఏమవుతాం? వ్యతిరేక పదం. విశ్వాసికి వ్యతిరేక పదము అవిశ్వాసి. కానీ అక్కడ ప్రభువు ఏమన్నారంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండెళ్ళి సముద్రంలో. దీని అంతటిని మనం ధ్యానం చేసుకుందాం. కొండెళ్ళి సముద్రంలో పడ్డం అంటే ఆషామాషియా, మామూలు విషయమా? గంగావతి వెళుతూ వస్తూ ఉంటా, పెద్ద కొండ కనబడతా ఉంటుంది వెళ్ళేటప్పుడు కదా. కనబడలేదా? నాకంటూ కనబడతా ఉంటుంది. మరి ఆ కొండను ఎవరైనా సముద్రంలో పాడేయగలరా? ఎవరైనా పాడేయగలరా? కానీ ప్రభు అంటున్నారు, ప్రభువు దేవుడు ఆయన అంటున్నారు, మనతో చెప్తున్నారు, ఆయన ఎప్పుడు కూడా కళ్ళబొల్లి కబుర్లు చెప్పరు. ఆయన ఎప్పుడు కూడా కాకమ్మ కబుర్లు చెప్పరు. ఆయన మాటలు ఎప్పుడు కూడా ఎండమావులు కావు. ఆయన మనల్ని అనుభవింపజేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని భ్రమ పెట్టే దేవుడు కాదు, మభ్య పెట్టే దేవుడు కాదు, మసిపూసి మారేడిగా చేసే దేవుడు కాదు, బురుడి కాదు. ఆయన ఎవరో తెలుసా? సర్వశక్తుడు. కొండ ఎవరికైనా సాధ్యమా సముద్రంలో పడ్డం? ప్రభు అంటారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండలు సముద్రంలో పడుగాక అన్నామంటే పడిపోద్దంట. అంటే దాని అర్థం ఏంటి? కొండల్లా కనబడతాయి నీ జీవితంలో సమస్యలు. నీ వలన జరుగుద్దంటే జరగదు. పోనీ మీ నాన్నగారి వలన జరుగుద్దా? జరగదు. పోనీ మీ అయ్యగారి వల్ల జరుగుద్దా? జరగదు. మీ అయ్యగారు అంటే ఎవరు? మీకు కొంతమంది గొప్పోళ్ళు ఉంటారు కదా. కొంతమంది మావయ్యలను గొప్పగా ఫీల్ అవుతారు, కొంతమంది ఏమో పెదనాళ్ళను గొప్పగా ఫీల్ అవుతారు, కొంతమంది ఏమో తాతలను గొప్పగా ఫీల్ అవుతారు, కొంతమంది ఏమో తండ్రుల్ని అన్నయ్యల్ని చూసుకుని బలగాన్ని చూసి ఎగిరిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ వల్ల కూడా అంటే అది కొండ, అది ఏ ఒక్కరికి సాధ్యం కాదు సముద్రంలో వేయడం.
కానీ దేవుడు చెప్పిన మాటను బట్టి విశ్వాసంతో సముద్రంలో పడుగాక అంటే అది వెళ్ళి పడిపోద్దంటే ఏంటంటే, ఎవరి వలన సాధ్యం కాని కొండల్లాంటి పికిలించడానికి సాధ్యం కానటువంటి సమస్య, కన్నీరు పుట్టిస్తున్న సమస్య, చింత రేకెత్తిస్తున్నటువంటి సమస్య, వేదనాభరితులుగా చేస్తున్నటువంటి సమస్య, భయంకరమైనటువంటి భారభరితమైనటువంటి పరిస్థితి, నీ జీవితానికి ఇది అసాధ్యము అనుకునేటువంటి పరిస్థితి, నిన్ను ఎన్నో మారులు కలిచివేస్తున్నటువంటి స్థితి, ప్రభువు చెప్తున్న మాట, ఏ స్థితి కూడా ఆయన ఎదుట నిలవనేరదో. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఏ స్థితినైనా కూడా విశ్వాసముతో నీవు నా దేవుడు చేయగలడని అనుకుంటే నీ దేవుడు ఏ రకంగానైనా చేసి చూపగల సమర్థుడు. దానిని నీ ఎదుట కనపరచడు, ఆ కొండలు సముద్రంలో పడిపోద్ది. అంటే దాని అర్థం ఏంటంటే, సముద్రంలో పడిన కొండ ఇక ఎన్నడూ కనబడదు. కొండలు సముద్రంలో పడిపోయింది అనుకో, సముద్రం అగాధం ఎంత చెప్పగలవా నువ్వు? యోబు గ్రంథంలో ఉంది, సముద్రము అగాధం ఎంత నువ్వు చెప్పగలవా? సముద్రానికి పొలిమేరలు వేసిన వాడెవరో నీకు తెలుసా? ఆనకట్ట కట్టిన వాడెవడో నీకు తెలుసా? కెరటాల ఘోష నడుస్తున్న వాడెవడో నీకు తెలుసా? ప్రశ్నిస్తాడు దేవుడు. లోతు ఎంతో నీకు తెలుసా? తెలియదు. అంత లోతులో కొండెళ్ళి తేలదండి. మళ్ళీ మీరు అనుకోసి తేలుతుంది, కనబడద్దేమో అని. కొండ ఇప్పుడు కూడా తేలదండి, రాయండి అడుక్కిలిపోద్ది. కొండ ఎంత బరువైన కొండ అయితే అంత లోపలికి పోద్ది. అంటే అంత అద్భుతం జరుగుద్ది, అంత ఆశ్చర్యకారం జరుగుద్ది. అదే మాట ప్రభు అన్నారు, మీరు విశ్వాసముతో కంబలి చెట్టును చూసి వేళ్ల మట్టుకు పికిలింపబడుదువు గాక అంటే పికిలింపబడిపోద్దంట. కంబలి చెట్టు వేళ్ల మట్టుకు పికిలింపబడు అంటే ఏంటి? ఎంత భయానకమైనటువంటి పరిస్థితులైనా సేమ్ ఎగ్జాక్ట్గా ఇది అంతే. వేళ్లలో నుంచి పికిలింపబడిన చెట్టు ఏమైపోద్ది? మాడి మసైపోద్ది, ఇంకా మొలవదు. నీ సమస్య కూడా కంబలి చెట్టంతా బలంగా ఉందా? కంబలి చెట్టంతా ఏమంటారు దాన్ని, విస్తారంగా ఉందా? నీ సమస్య ఎగ్జాక్ట్గా అలా కనబడుతుందా? నువ్వు విశ్వసిస్తున్నది దేవుణ్ణి, విశ్వసించు అని చెప్పినటువంటి ఆ దేవుని యందు నీవు కలిగినటువంటి విశ్వాసము కంబలి చెట్టును కూడా వేళ్ల మట్టుకు పికిలించి అద్భుతంగా కనుమరుగు చేస్తుంది అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రభువు చెప్తున్నటువంటి మాట ఇది. పరిపూర్ణ విశ్వాసం వలన మాత్రమే సాధ్యం. పరిపూర్ణమైన విశ్వాసం వలన మాత్రమే సాధ్యం. విశ్వాసం లేకపోతే నీ జీవితంలో ఏది జరగదు. చూడండి, మనం మొదట ధ్యానించినటువంటి సందర్భంలో ప్రధానితో ఏ గడియకు, ఏ గంటకు దేవుని మాట విడుదలైందో అదే గంటకు కుమారుడి జీవితంలో అద్భుతం జరిగింది. ఇక్కడ శతాధిపతికి ఏ గడియలో దేవుడు వాక్కు విడుదలైందో అదే గడియలో పక్షవాత్యం కలిగినటువంటి దాసుడు స్వస్థపరచబడ్డాడు. అంటే దేవుని మాట ఎప్పుడైతే నీకు విడుదలవుద్దో, విడుదలవ్వగానే నీ జీవితంలో కార్యం డిక్లేర్ అయిపోయింది. అది చూడడానికి నీకు సమయం పడుద్ది. చూడండి, ఇక్కడ ప్రధానితో దేవుడు మాట్లాడినప్పుడే అక్కడ కార్యం జరిగింది. ఆ కార్యాన్ని చూడడానికి ప్రధానికి సమయం పట్టింది. ఇక్కడ కూడా శతాధిపతి యేసయ్యతో మాట్లాడినప్పుడు, యేసయ్య వాక్కు విడుదల చేసినప్పుడు అక్కడ అద్భుతం జరిగింది. ఆ అద్భుతాన్ని చూడడానికి శతాధిపతికి సమయం పట్టింది. ఈ దినాన కూడా దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యపు లోతుల్లో నుంచి నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్కు నీకు తాకిందే, నీతోనే మాట్లాడుతున్నట్టుగా అనిపించిందే, అది ఎగ్జాక్ట్గా దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. విశ్వసించావా? అది అప్పుడే కార్యం జరిగింది. చూడడానికి సమయం పడుద్ది, అంతే. చూడడానికి సమయం పడదు. ఎప్పుడు? విశ్వసించినప్పుడు. అందుకే ఇందాక ఏమన్నా ఆదిలో, విశ్వసించు వారికి అవునుగాక, విశ్వసించిన వారికి కాదుగాక. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఎలీషా దినాల్లో నయమాను మీ అందరికీ తెలుసు. నయమాను కుష్ఠరోగంతో ఒక చిన్నది చెప్పినటువంటి మాటను బట్టి ఎలీషా ఎదుట నిలబడడం జరిగింది.
అప్పుడు ఎలీషా దేవుని మాటగా ఎప్పుడైతే వాక్కును విడుదల చేశాడో అప్పుడే దేవుడు అక్కడ స్వస్థతను డిక్లేర్ చేశాడు. అంటే అప్పుడే స్వస్థతను డిక్లేర్ చేశాడు. స్వస్థతను చూడడానికి నయమానుకు సమయం పట్టింది ఒక్కటే. అదే స్వస్థత అక్కడ డిక్లేర్ అయిపోయింది. విశ్వాసము చెడగొట్టబడేటువంటి పరిస్థితులు చాలా వచ్చాయి. విశ్వాసము చెడగొట్టబడేటువంటి అనుభవంలో అతడు వెనక్కి తిరిగిపోతే దేవుడు అక్కడ డిక్లేర్ చేసినను ఇతడు దానిని పొందుకుని ఉండేవాడు కాదు. కానీ దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా వాక్కుని డిక్లేర్ చేసినప్పుడు విశ్వాసాన్ని కోల్పోయేటువంటి సందర్భాలు ఎన్నో జరిగిన, మరలా విశ్వాసము కట్టబడేటువంటి సందర్భము కూడా అక్కడ జరిగింది. కాబట్టి ఆ వాక్కును విశ్వసించి 7 మారులు ములగమన్నప్పుడు 7 మారులు ములిగినప్పుడు సంపూర్ణమైన విశ్వాసము, 7 మారులు అంటే పరిపూర్ణ సంపూర్ణ విశ్వాసం కనుపరిచినప్పుడు దేవుడు డిక్లేర్ చేశాడు. ఆ డిక్లరేషన్ అతని జీవితంలో జరగడం మనం చూస్తాం. అలాగే మన జీవితంలో కూడా దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ శతాధిపతి యేసయ్యను బట్టి అద్భుతాలు చేయువాడని ఆయనను విశ్వసించి వెళ్ళాడు. ఇక్కడ ప్రధాని తన కుమారుడి నిమిత్తం యేసయ్యని విశ్వసించి వెళ్ళాడు. ఈ రోజున అద్భుతాలు స్వస్థతలు చెయ్యకపోతే మీరు నన్ను నమ్మరని చెప్పినటువంటి దేవుడు ఆది కాండము నుండి అబ్రహాము జీవితంలో నుండి మోషే ద్వారా అపోస్తుల దినాల మొదలుకొని మన జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు చూపించాడే. వాళ్ళందరికంటే దేవుని బిడ్డలాగా మనకి దేవుడి మీద ఇంకెంత విశ్వాసం ఉండాలి? ఆ అంత విశ్వాసమే వాక్యమై ఉన్నటువంటి దేవుడిని వెతుక్కుంటూ దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా వాక్యమై ఉన్నటువంటి దేవుడి దగ్గరకు నువ్వు ఏ సమస్యతో వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా, వాక్యం కొరకు ఎదురు చూసినా వాక్యము ద్వారా దేవుడు సూటిగా నీతో మాట్లాడుతుంటే డిక్లరేషన్ అక్కడ జరిగింది. విశ్వసించాల్సింది నువ్వు. కార్యము చూడడానికి సరైనటువంటి సమయం పడుద్ది. కార్యం చూడడానికి ఏం పడుద్ది? సమయం పడుద్ది. నువ్వు దేవుడి దగ్గరికి రాకపోతే, వాక్యం దగ్గరికి రాకపోతే, అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవచనమా వాక్యమా? యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతమా వాక్యమా? యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వాగ్దానమా వాక్యమా? ఒక దర్శనమా వాక్యమా? ఒక ప్రత్యక్షత వాక్యమా? వాక్యములో ఎమర్చబడినవి ఇవన్నీ. ప్రత్యక్షత అయినా, అద్భుతమైన, స్వస్థత అయినా, ఒక ప్రత్యక్షత అయినా, లేకపోతే ప్రవచనమైన, ఇవన్నీ కూడా వాక్యముల్లో దాగి ఉన్నవంతే. కానీ వాక్యమే. అందుకే దేవుని వాక్యంలో ప్రవచనాలన్నా నిరర్థకం అయిపోతాయి. కానీ దేవుని వాక్యం, ఇప్పుడు ప్రవచనాల చుట్టూ తిరిగే వాళ్ళు ఎక్కువగా ఉన్నారా? దర్శనాలు కావాలని కోరుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారా? ప్రత్యక్షతల కొరకు ఆశపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారా? ప్రవక్తలు ఎక్కడున్నారో నెత్తిమే చేయించుకుందామని ప్రవక్తల వెనకతలు పడేవాళ్ళు ఎక్కువగా ఉన్నారా? వాక్యముతో మాట్లాడే దేవుడు వాక్కుతో మాట్లాడతారని విశ్వాసముతో సహవాసానికి కూడి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారా? ఎక్కడికి రావాలి నువ్వు? వాక్యం దగ్గర రావాలి. వాక్యమైన దేవుడు వాక్కును ప్రకటించాడు. ఎక్కడ కూడా వాక్యమై ఉన్న దేవుడు వాక్కును ప్రకటించాడు. ఎక్కడ కూడా వాక్యమై ఉన్న దేవుడు వాక్కును ప్రకటించాడు. ఎలీషా ద్వారా వాక్యమై ఉన్న దేవుడు వాక్కును ప్రకటించాడు. ఎక్కడికి వస్తే ప్రకటించాడు? అందరూ వాక్యం దగ్గరకు వస్తే ప్రకటించాడు. ఆ వాక్యం ఎక్కడ దొరుకుద్ది? సహవాసములో దొరుకుద్ది. సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి రావాలి? అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు ఎన్నో మన ఎదుట చేసిన దేవుడు, వాక్యంలో నుండి చూసినటువంటి మనం వాక్యం మీద, సహవాసం మీద ఎంత ఆశ పెట్టుకుంటే అంత విశ్వాసం ఉన్నట్టు మనకి. ఈ పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం దేవుడి దగ్గరికి వస్తుంటే దేవుడు వాక్యములో నుండి మాట్లాడుతున్న ప్రతి మాట నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుందే. అప్పుడు ఆ వాక్కును నువ్వు స్వీకరిస్తే, విశ్వాసముతో నువ్వు ప్రకటిస్తే, ఉచ్చాటన చేస్తే, ప్రభువా నీవు నాతో మాట్లాడావు, నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది, కొండలాంటి సమస్యలు పెకిలించగలవు, కంబళి చెట్టు లాంటి ఈ సమస్యను పెళ్ళగించగలవు,
నా జీవితంలో అసాధారణమైన కార్యాన్ని చెయ్యగలవు అని నీవు ఆ మాటను ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటావో అప్పుడే డిక్లరేషన్ అక్కడ జరిగింది దేవుని దగ్గర. నువ్వు దాన్ని పొందుకోవడానికి నీ విశ్వాసం ప్రధాన కారణంగా ఉంటుంది. తద్వారా నీవు పొందుకొని దేవునికి సాక్షిగా నిలబడతావు. విశ్వాసం లేకపోతే ఎవడూ దేవుడికి ఇష్టంగా ఉండలేడు. అలాగా దేవుడు అర్ధమర్ధ విశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని కోరుకోవట్లే. మనకి ఈ సెమరీ ఏంటంటే, ప్రధాని అనబడినటువంటి వ్యక్తికి ఏ కోణాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడంటే, ప్రధాని నీవు కనుపరిచినటువంటి విశ్వాసం కాదు, నీకు ఏ విశ్వాసం ఉండాలి అంటే పై స్థాయి విశ్వాసం నీకు ఉండాలి, పరిపూర్ణ విశ్వాసం నీకు ఉండాలి. ఇది కొండలను పెకిలించగలిగే విశ్వాసం, ఇది కంబల చెట్లను వేళ్లతో పెకిలించగలిగేటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం అద్భుతాలను సృష్టిస్తుంది. ఈ విశ్వాసం అసాధారణ కార్యాలను దేవుని వద్ద నుండి పొందుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఈ విశ్వాసం మహాశ్చర్య కార్యాలను అనుభవింపజేస్తుంది. నిజమేనా? ఇంత విశ్వాసం ఉంటే అద్భుతాలు పొందుకోగలమా? మహాశ్చర్య సూచక కార్యాలు పొందుకోగలమా? ఒక్కడ చెప్పు, నీ దేవుడు అద్భుతకరుడా కాదా? నీ దేవుడు ఆశ్చర్యకరుడా కాదా? మహాశ్చర్య సూచక్రియలు చేయవాడా కాదా? ఆ దేవుడే విశ్వసించమని చెప్పాడు లేదా? ఆ దేవుడే అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య కార్యాలు చూడకపోతే నన్ను నమ్మరన్నాడా లేదా? నమ్మరని చెప్పిన దేవుడే చేసి చూపాడా లేదా? చూపినప్పుడు మనం నమ్మాలా లేదా? నమ్మి విశ్వసిస్తే మన జీవితంలో ఎటువంటి కార్యాలు జరుగుతాయి? అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక క్రియలే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. నమ్మకపోతే, నయమాను నమ్మకపోతే అద్భుతం జరుగుండేదా? నయమాను నమ్మకపోతే అద్భుతం జరుగుండేది కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శతాధిపతి విశ్వాసానికి ఆశ్చర్యపడి, ఇశ్రాయేలీల్లో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టుగా నేను చూడలేదు. ఆశ్చర్యకరుణ్ణి చిక్కుతుండి చేసినటువంటి విశ్వాసము శతాధిపతి యొక్క విశ్వాసము. హల్లెలూయా. ఈ దినాన క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి వారి యొక్క విశ్వాసము, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి సంఘస్సులని చెప్పుకుంటున్న వారి విశ్వాసము ఎలా ఉందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారంట తమ ప్రజల యొద్దకు వెళ్ళారంట. శతాధిపతి ఎవరు? అన్యుడు. ఇప్పుడంట తమ ప్రజలు అనబడిన వాళ్ళు ఎవరు? విశ్వాసులు, అబ్రహాం సంతానం. మీరెవరో? మేము అబ్రహాం సంతానం. చెప్పుకోవడానికి మాత్రం చాలా ఉంటుంది. యేసు ప్రభు వారు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళందరూ అనుకుంటున్నారంట, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు అనుకుంటున్నారంట, శతాధిపతి ఏమో, అయ్యా నువ్వు మాట సెలవిస్తే నా దాసుడు బ్రతుకుతాడని శతాధిపతి అంటుంటే, వీళ్ళు అంటున్నారంట, ఇతను అద్భుతాలు చేయడానికి అసలు ఈడు మనవడే కదా, ఎలా చేస్తున్నాడు అద్భుతాలు? మనవడు అయితే చేయకూడదా? మనవడే కదా, ఎలా చేస్తున్నాడు? వీళ్ళమ్మ, వీళ్ళ అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు అందరూ మన దగ్గర ఉన్నవాళ్లే కదా, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అసలు అనంట ఆయన అభ్యంతరపడ్డారంట. ఈ శతాధిపతి ఏమో యేసుప్రభు వల్ల సాధ్యం అని వస్తే, వాళ్ళ జనాంగం ఏమో అతని వల్ల సాధ్యమా, అతని వల్ల జరుగుద్దా, ఏమో మేము నమ్మలేదు. నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు ఏ అద్భుతం జరగలేదు. అందుకే అక్కడ రాయబడింది, వాళ్ళ అవిశ్వాసానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆశ్చర్యపడి చిన్నా చితగా స్వస్థతలు తప్ప మరి ఏ అద్భుతాన్ని అక్కడ చేయలేకపోయాను. ఇప్పుడు అవిశ్వాసం ఆయన అద్భుతం అడ్డుకుంటుంది అన్నమాట. నయమాను యొక్క అవిశ్వాసంతో ఉండిపోయి ఉంటే దేవుడు అద్భుతం డిక్లేర్ చేసిన అద్భుతం అతడుని వర్ణించకుండా అడ్డుకుని ఉన్నది అతని యొక్క అవిశ్వాసం అయిపోదును. ఇక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క బిడ్డల యొక్క విశ్వాసము అదవుతుంది మీకు. వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటి? వాళ్ళ విశ్వాసమే అవిశ్వాసం.
అర్థం చేసుకున్నారు అసలు? నన్ను అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. వాళ్ళ పేరు విశ్వాసులు, వాళ్ళలో ఉన్నది అవిశ్వాసం. వాళ్ళ విశ్వాసులు విశ్వసించాల్సిన వారు విశ్వసించరు. ఏం చించుతారు? అవిశ్వాసంతో ఉంటాం. అందుకే శతాధిపతి అద్భుతాన్ని పొందుకున్నాడు, కానీ తన ప్రజలు తన దేవుని యొద్ద నుండి చిన్నా చితగా తప్ప అద్భుతాలు ఏమి పొందుకోరు. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, చిన్నా చితగా కార్యాలు మాత్రమే జరిగాయా మీ జీవితంలో? చిన్నా చితగా కార్యాలు మాత్రమే, చిన్న చిన్న స్వస్థతలు, చిన్న వాటికి లేచి నువ్వు సాక్ష్యం చెప్తున్నావంటే, నువ్వు ఏ క్యాండిడేట్ అంటే, నువ్వు ఏ కేటగిరీకి చెందావంటే, యూట్యూబ్లో విన్నవారులారా మీరుని ఏ కేటగిరీకి చెందారంటే మీరు, మీ విశ్వాసం అవిశ్వాసంగాను, అల్ప విశ్వాసంగాను, దేవుని యొద్ద నుండి చిన్నా చితగా మాత్రమే పొందుకోగలిగేటువంటి విశ్వాసంగా మీకుంది. ఇప్పుడు ప్రభువు ఇలాంటి వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను చిన్నా చితగా మాత్రమే చేసేవాడిని కాదు, నేను అసాధారణమైన అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలను లేని దాన్ని ఉన్నట్టుగాను పిలవగలిగేటువంటి శక్తిమంతుణ్ణే కాదు, సర్వశక్తిమంతుణ్ణి నేను చేయగలను. మీరు నన్ను చేయడానికి అవకాశం ఇవ్వని కారణాన నేను చేయజాలకపోతున్నాను. ఎందుకు? మీ అవిశ్వాసాన్ని బట్టే. తద్వారా మీరు స్వస్థపరిచారు, అలాగే ఇలాగని చిన్న 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 సాక్ష్యాలు మాత్రమే చెప్తున్నారు. మీ అవిశ్వాసము నేను చెయ్యజాలనంతగా నన్ను ఆశ్చర్యపరిచి నా చేతులు కట్టేసింది. అందుకే అక్కడ రాయబడి ఉంది, వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు చిన్న చితక కార్యాలు తప్ప ఆశ్చర్య కార్యాలు ఏమీ చేయలేదు. అంటే దాని అర్థం వాళ్ళు పొందుకోలేకపోయారు. ఈ రోజున దేవుడు అతీతమైన కార్యాలు చేయగలడు. ఎవరెవరన్నా కాదన్నా చేయగలడు, చేసి చూపాడు. అందులోకి మేము సాక్షులము. ఎవరవునన్నా కాదన్నా, కానీ నీ విశ్వాసం మీద అది ఆధారపడి ఉంటుంది. మొన్న ఒకరు ఇంటర్వ్యూ వింటున్నాను నేను. ఇంటర్వ్యూ ఏంటంటే, మహానుభావుడికి అసలు దేవుడి గురించే తెలియదు. ఇంటర్వ్యూకి వచ్చాడు. కొంతమందికి ఏముండదు, డొల్ల, ఏమీ లేకపోయినా అంతా ఉందని చూపించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి తిట్లు పురారాలు తప్ప, ఏడ్చాడు అండం తప్ప, అక్కడికి వెళ్ళి విమర్శించుకోవడం తప్ప, ఇంకో 4 మాటలు అనిపించుకోవడం తప్ప ఏమీ ఒరిగేది ఉండదు. వరం ఉంటేనంట, విశ్వాసం ఉన్నా లేకపోయినానంట జరిగిపోతాయంట. యేసుప్రభు అక్కడ ఉన్నాడయ్యా బాబు. వరం ఉంటేనంట, విశ్వాసం ఉన్నా లేకపోయినా జరిగిపోతాయంట. ఆ వరం ఇవ్వగలిగేటువంటి దేవుడే అక్కడ ఉంటే వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి ఎందుకు కార్యాలు చేయలేదు? అర్థమైందా? మరి నీకు వాక్యం తిన్నంగా తెలదు, కానీ కూర్చో. వాక్యం తిన్నంగా తెలిస్తేనే నిలబడు. అది మరి చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వరం ఇవ్వగలిగేటువంటి దేవుడైనా, అలాంటి దేవుడు అంటున్నారు, వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఏ ఆశ్చర్య కార్యాన్ని చేయజాలకపోయేను అని రాయబడింది. అంటే ఏం కోరుకుంటున్నారు ఆయన? అద్భుతాలను పొందుకోగలిగే పరిపూర్ణమైనటువంటి ఆవగింజంత విశ్వాసం మీకు ఉండాలి. చాలామంది ఆవగింజంత విశ్వాసం ఉంటేనే చాలు, దేవుడు ఎన్ని కార్యాలు చేసేస్తాడో. ఈవిడ దృష్టిలో ఏంటి? ఇంతంట. ఆవగింజ ఎంత ఉంది? ఇంత. చాలులే. అంత అయితే మరి వాళ్ళందరికీ ఇంత హిస్టరీ ఎందుకు చెప్పడం? అయినా ఎంత ఎందుకు తీసుకోవాలి? అలాగైతే ఆవగింజంత విశ్వాసం ఉంటే మరి చేసేయచ్చు కదా. ఆవగింజ అంటే చిన్నదిగా తీసుకుంటారు వాళ్ళు. చిన్నది కాదది, సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది, అతీతమైనది, అచంచలమైనది, దేవుని అద్భుతాన్ని దివి నుండి భూమికి దించగలిగేటువంటిది ఆవగింజ వంటి పరిపూర్ణ విశ్వాసం. దానిని కొండలు పికిలించే విశ్వాసం. అర్థమవుతుంది? ఆవగింజ అంత ఇంత విశ్వాసం ఉందిగా, చేసేయండి అనకండి మళ్ళీ వచ్చి మాకు. ఏమండి నాకు ఇంత ఉందండి బాబు, చేసేయండి అనద్దమ్మా. చాలా విశ్వాసం ఉండాలి, చాలా విశ్వాసం ఉండాలి. అసలు ఆయన ఎంత ఔన్నత్యం కలిగిన దేవుడు,
విశ్వసిస్తే ఏదైనా చేయగలడు. కానీ విశ్వసించిన కారణాన ఆయన ఏం కోరుకుంటున్నారంటే, మీకున్న విశ్వాసం సరిపోవట్లేదు నా బిడ్డలారా, నేను అతీతుణ్ణి, నేను ఏదైనా చేయగలను, నా ద్వారా మీరు అద్భుతాలు పొందుకోండి. నేను చెప్పిన మాట కూడా అదే, నేను అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చేయకపోతే మీరు నన్ను నమ్మరు, మీరు నన్ను నమ్మాలనే ఆది నుండి ఎప్పటి వరకు రాబో రోజుల్లో కూడా చేయడానికి నేను సమర్థుణ్ణు. మీరు నాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే ఇక్కడ శతాధిపతి యొక్క విశ్వాసం ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించేస్తే, మనోళ్ళు విశ్వాసం కాదు, మనోళ్ళు అవిశ్వాసం ఆయనకి మహాశ్చర్యాన్ని కలిగించి చెయ్యాలనుకున్నవి కూడా చేయకుండా మౌనంగా ఆయన వచ్చేసారు. చూడండి, మన జీవితంలో ఎన్ని సంవత్సరాల క్రైస్తవులమా, దైవజనుల్ని ప్రేమించుటలో ఎంత ఆరితేరామా, దైవజనులు ప్రేమించిన వాడు దేవుణ్ణి ప్రేమించినట్టే దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎంత ఔన్నత్యాన్ని సంపాదించుకున్నామా అనేది కాదు ఇక్కడ సమస్య. ఏం కలిగి ఉండాలి అంటే, నువ్వు దేవుని దగ్గరకు వస్తున్న కొలది నీ విశ్వాసము అభివృద్ధి అవుతూ ఉండాలి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటే ఏం పొందుకోలేవు, నువ్వు ఏం పొందుకోలేవు సుమా. ఎక్కడ వేసిన గొంగలే అనుకుంటున్నారు, పర్లేదు రండి, చిన్న సితక, తలనొప్పి, కాలు నొప్పి, చాలండి బాబు, అంతకంటే ఎందుకులేండి. చూడండి, లాజర్ని, మార్తను మరియును యేసు క్రీస్తు ప్రభువారు చాలా ప్రేమించారండి. వాళ్ళ యేసును ప్రేమించారు, యేసు వాళ్ళను ప్రేమించారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ విశ్వాసులు, ఏ విశ్వాసులు, మార్త, మరియ, లాజరు అనబడి ఈ విశ్వాసులు యేసు క్రీస్తు ప్రభు వారిని ప్రేమించారు, ఆయన ద్వారా ప్రేమింపబడ్డారు. పౌలు గారు అంటారు కదా, ఆయనని ఎరగగలిగి ఉన్నాము, ఆయన చేత ఎరగబడి ఉన్నాము. అంటే దాని అర్థం ఏంటంటే, వన్ సైడ్ లవ్ కాదు ఇది. ఒక్కొక్కరు ఒకళ్ళు ప్రేమిస్తూ ఉంటారు, ఎదటోళ్ళు ప్రేమించరు. పెళ్ళైనని ప్రేమ కాదా, పెళ్ళైతే భార్యని బాగా ప్రేమిస్తూ ఉంటాడు కుటుంబంలో, భార్య ప్రేమించదు పాపం. పిల్లల తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తూ ఉంటారు, పిల్లలు ఎవరినో ప్రేమిస్తూ ఉంటారు, అవునా కదా. కానీ ఇక్కడ వీళ్ళ లవ్ ఎలా ఉందంటే, లాజరు, మార్త, మరియ ముగ్గురు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, దేవుని చేత ప్రేమింపబడుతున్నారు. వన్ సైడ్ లవ్ కాదు ఇది. అలాంటి సందర్భంలో రోగి అయిపోయాడు, ప్రేమించబడుతున్నటువంటి లాజరు ఏమైపోయాడు, నా వైపు చూడండి అమ్మా, ఏమైపోయాడు, రోగి అయిపోయాడు. చావ సిద్ధంగా ఉన్నాడు అని కబురేమి వెళ్ళలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియమైన వారు కాబట్టి, ఫోనులు లేవు కాబట్టి అక్కడ మనుష్యులే చెప్పాలి సమాచారం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మార్తా మరియ సమాచారాన్ని పంపారు. నీవు ప్రేమించుచున్నటువంటి లాజరు రోగి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి సమాచారం అందిన తర్వాత వెంటనే వెళ్ళిపోయి చేతులు వేసేసి స్వస్థపరిచేసి అక్కోళ్ళకి ఇచ్చేయాలని అనుకోలేదు యేసుక్రీస్తు ప్రభు వారు. కానీ అక్కోళ్ళు ఏమనుకున్నారు, మా తమ్ముడు రోగిగా ఉన్నాడని తెలియగానే యేసుక్రీస్తు ప్రభు వారికి నేనైనా మా తమ్ముడైనా చాలా ప్రేమ కాబట్టి మమ్మల్ని ప్రేమించినటువంటి ఆయన ఎక్కడున్నా వచ్చి మా తమ్ముడి మీద చేతులుంచి మా తమ్ముడిని స్వస్థపరుస్తాడు అని అనుకున్నారు. యేసుప్రభు చేసింది ఏంటంటే, అనంత జ్ఞాని కదా ఆయన అక్కడే ఉండిపోయారు. ఆ మాట విని అక్కడ ఉండిపోయేటప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మనము లాజరు దగ్గరకు వెళదాము రండి అన్నారు. యోదయాలో అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు కనబడితే రాళ్ళు రువి చంపేద్దాం అనుకున్నారు. సిచ్యువేషన్ ఎలా ఉంది అలా ఉంది. ఈయనేమో బేతనియాకు ప్రయాణమై వెళుతున్నారు. యోదయాలో ఉంది అది బేతనియా. మనం లాజరు దగ్గరికి వెళదాం రండి అంటే, యేసు ప్రభువా యోదయాలో రాళ్ళు పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారు కదా, ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు ప్రభువా అన్నారు. ఏమీ లేదు, వెళ్ళాలంతే. మనం లాజరు నిద్రించాడు, మేలు కొలప మనం వెళ్ళాలి. నిద్రించాడు, మేలు కొలప వెళ్ళాలి అంటే, ఓహో నిద్రపోయాడు ప్రభా, లేపేద్దాం, వీళ్ళేం చేద్దాం,
లేపేస్తాం ఎంత ప్రభు, మనం లేపేద్దాం అని వెళుతున్నారు. లేపడం కాదు, ఆ నిద్ర కాదు నేను చెప్పింది. లాజరు చనిపోయాడు, మనము బ్రతికించడానికి వెళుతున్నాం. అప్పుడు వీళ్ళకి కొంచెం నమ్మశక్తి లేదు, చచ్చిపోయినాడు బ్రతికిస్తాడా అనే ఇది లేదు వాళ్ళకి. అప్పుడు అంటున్నారు, తోమా ఏమీ తెలియలేని వాళ్ళు తెలియదాన్నే ప్రచారం చేసేస్తూ ఉంటారు. అదిగో పులి అంటే, పులి పిల్లలు కూడా చూసామండి మేము. రేఖాల ఇంటి దగ్గర ఒకటి ఉంది, మన సీత గారి దగ్గర ఒకటి ఉంది, చూసాం. కింద క్యాంప్ ఒకటి వెళ్ళిపోయింది. నిజమే ఉన్నాయా? అలాగే తోమ అంటున్నాడు మిగతా వాళ్ళతో, లాజరు చచ్చిపోయాడు, మనము యేసుతో కూడా చచ్చిపోదాం, ఆయనతో కూడా చచ్చిపోదాం. అంటే ఏంటంటే ఈయన యోదయ వెళుతున్నాడు, యోదయాలో ఈయన రాళ్ళు చంపేసేలాగా ఉన్నారు, ఆయనతో పాటు మనం చచ్చిపోవడానికి రెడీ, మనం వెళ్ళిపోదాం. అంటే వీళ్ళని దేవుడిని అర్థం చేసుకునే విశ్వాసం లేదు, కానీ దేవుడి కోసం చచ్చిపోయే విశ్వాసం. కొంతమంది అలాగే ఉంటారు. కొంతమంది అంటారు, మేము అలా చేసేస్తామండి, మేము ఇలా చేసేస్తాం, మాకు అదండి ఇదండి అలాగండి ఇలాగండి. ఆదివారం ఆరాధనకే రావు నువ్వు, ఆదివారం ఆరాధనకే రావు. కబుర్లు చూస్తే ఎలా ఉంటాయి? నరం లేని నాలుగు కదా, పైసా ఖర్చు ఉండదు కదా, నరం లేని నాలుగు ఎన్ని మాటలన్నా మాట్లాడు. వీళ్ళకంట యేసుప్రభు చెప్పిన మాట అర్థం చేసుకునే విశ్వాసం లేదు, యేసుప్రభు చెయ్యగలడని విశ్వాసం లేదు. యేసుప్రభు వారు పక్కన నిలబడి ఆయన నోరుతోనే చచ్చిపోయాడు, లేపడానికి వెళదాం రెండు రోయ్ అంటుంటే మనం పోదాం, ఆయనతో మనం చచ్చిపోదాం. వాళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళు, యేసుప్రభు చచ్చిపోవడానికి వెళ్ళిపోతున్నాడా, మేము చచ్చిపోతాం నడిచి. అంటే ఎంత విశ్వాసం చూడండి వాళ్ళకి. అంటే దేవుని కోసం ప్రాణం ఇచ్చేసి అటువంటి ఈ విశ్వాసం ఎలా ఉంటుంది? పేతురు నన్ను ఎరగవని ముమ్మారు బొంకుతా ఉంటే, పేతురు వీళ్ళందరూ బొంకేస్తారేమో, వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, నేను విడిచి వెళ్ళను. యేసుప్రభు మాటను అర్థం చేసుకునే కెపాసిటీ నీ దగ్గర లేదు, కానీ యేసుప్రభు కోసం ప్రాణం ఇచ్చేస్తావా? ప్రాణం ఇచ్చే పరిస్థితి వస్తే ఏమన్నావు నువ్వు? యేసుప్రభా ఎవరో తెలదండి, ఎక్కడ చూడలేదండి, ఒట్టండి అంటే వీళ్ళు అనుకుంటారు నేను ఎలాగా. దేవుడి మీద విశ్వాసం లేక నువ్వేం చేయలేవు. దేవుడిని అర్థం చేసుకునే కెపాసిటీ నీకు లేకపోతే నీవు దేవుడి కోసం ఏదో చెయ్యాలని అనుకుంటావు, నీ భ్రమ. ఒక్కడుగు కూడా దేవుడి కోసం ముందుకెళ్ళావు. ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోతున్నారుగా చచ్చిపోదామని, ఖచ్చితంగా ఆయన వదిలేసి వెళ్ళిపోదురు ఒకవేళ రాళ్ళు పెట్టుకుంటే, వాక్యాన్ని బట్టి చెప్తున్నా. అందుకే ముందు ఆయనను అర్థం చేసుకోగలగాలి. అంటే ఆయన చెప్పిన మాట వాక్యాన్ని అర్థం చేసుకోగలగాలి. నువ్వు అర్థం చేసుకుని దేవుని సహవాసంలోకి వచ్చి దేవుని వాక్యాన్ని మొదట నువ్వు విని అధ్యయనం చేసుకుంటే దేవుడి కోసం ఏదన్నా చేస్తాం. నీకు దేవుడి కోసము ప్రకటించే వాక్యం దగ్గరికి సహవాసానికి రావు, కానీ నేను ప్రాణం ఇచ్చేస్తానంటావు. ఎలా జరుగుద్ది? అర్థమైందా? ఈ పాయింట్ దీనిలో నుండి గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట, సరే చచ్చిపోదాం వెళ్ళిపోతే ఇంకా దేవుడు ఏం చేయలేడు కదా, వదిలేసాడు. ఇంకా ఆయన ఒకే మాట అన్నారు, మీరు నమ్మునట్లుగా నేను అక్కడికి వెళ్ళలేదు, మీలో నమ్మకాన్ని పెంపొందించడం కొరకే నేను అక్కడికి వెళ్ళలేదు, మీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరచడానికే, పై స్థాయి విశ్వాసంలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికే నేను అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళుంటే ఎలాగుండు? ఇంకా రోగిగా ఉన్నప్పుడు ఈయన వెళ్ళిపోయి చేతుల నుంచి ప్రార్థన చేస్తే దేవుడు ఎంత మట్టిగా పరిమితమని మీరు అనుకుందరు. ప్రధాన అనుకున్నట్టుగా ప్రభువు లాజరు చనిపోలేదు కాబట్టి, రోగిగా ఉన్నాడు కాబట్టి మాత్రమే యేసు ప్రభు వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేశాడు కాబట్టి లాజరు స్వస్థత పొందాడు. అంత మట్టిగా ఉందరు మీ విశ్వాసం. తర్వాత కూడా మీ విశ్వాసం యేసయ్య వస్తాడు, చేతులేస్తాడు, స్వస్థపరుస్తాడు, అంతే చేయగలడు. అంతవరకు ఉంటుందని విశ్వాసం. ఆయన అన్నాడు, మీరు నమ్మునట్లు నేను అక్కడే ఉండిపోయాను. నేను అక్కడే ఉండిపోతే ఏం జరుగుద్ది? చచ్చిపోతాడు. చచ్చిపోతే ఏం జరుగుద్ది? నేను లేపేస్తాను. లేపేస్తే ఏం జరుగుద్ది? నా మీద విశ్వాసము మీకు ఎంతే ఉంది, ఎంతే చేయగలడు. కానీ ఇప్పుడు మీకు విశ్వాసము ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం ఏదైనా చేయగలడు. అర్థమైందా మీకు? అందుకని చూడండి, మార్త దగ్గరికి వచ్చాడు.
పై స్థాయి విశ్వాసంలోనికి వాళ్ళని తీసుకెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేసినా మార్తమ్మ గారు మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? అమ్మ మార్త, బాధపడకమ్మా, అయ్యా నువ్వెక్కడుంటే నా తమ్ముడు చావకపోదురు అంటే దాని అర్థం ఏంటమ్మా మార్తమ్మ? మా తమ్ముడు చచ్చిపోయాడు కాబట్టి ఇంకేమీ చేయలేవు, అదే కదా అర్థం? ఎగ్జాక్ట్గా మా తమ్ముడు చచ్చిపోయాడు, సమాధిలో ఉన్నాడు కాబట్టి యేసు ప్రభువా నీవు మా తమ్ముడు ఎక్కడుంటే బ్రతికిద్దువేమో కానీ చచ్చిపోయి సమాధిలో ఉంటే నువ్వేమి, దాని అర్థం అది. అప్పుడు యేసు ప్రభు, అమ్మా నీ తమ్ముడు బ్రతుకుతాడు. ఆవిడంటుంది, బ్రతుకుతాడు ప్రభు, బ్రతుకుతాడు. నువ్వు వాక్యం చెప్పినట్టుగా అప్పుడు బ్రతుకుతాడు. నువ్వు వాక్యం చెప్పావు కదా ప్రభు, నీ కాళ్ళ దగ్గరే ఉండేది మా చెల్లి, నేను కూడా నీ దగ్గర నీకు అన్నీ వండిపెట్టి నీ పాదాల దగ్గరకు వచ్చి కూర్చుంటే చెప్పా కదా ప్రభా. అప్పుడు అన్నాడు ఆయన, మార్త పునరుద్ధానము జీవము నేనే, నీ తమ్ముడు బ్రతుకుతాడు. మరలా అంటుంది, బ్రతుకుతాడు. అప్పుడు అందరికంటే ముందు మా తమ్ముడు లేస్తాడు అనే విశ్వాసం నాకు ఉంది. ఇంకా ఆపే, ఇంకొద్దమ్మా, ఇంతకంటే విశ్వాసాన్ని ఇని తట్టుకోలేను నేను. మీ చెల్లిని పిలు, మరిని పిలు, మరి అక్కడి నుంచే ఏడ్చుకుంటా, ప్రభువా నీవెక్కడుంటే నా తమ్ముడు చావకపోదుడు అంటే ఇప్పుడు నువ్వు ఇంకా మరి ఇంకేం మాట్లాడలే, మరి మీదే అంత మరి మీద ఉంది. ఇప్పుడు మరి అయినా నా మీద విశ్వాసం, నువ్వు చేయగలవు ప్రభు ఇప్పుడైనా అంటదని ఎక్స్పెక్టేషన్లు ఉన్నారు. తీరా అక్కడి నుంచి ఏడ్చుకుని, ప్రభువా నీవెక్కడుంటే నా తమ్ముడు చావకపోదు, బ్రతుకుతునయ్యా. బాధగా వెళ్ళిపోయారు. వచ్చేయండమ్మా మీరు, నడండి, ఎక్కడున్నాడు మీ తమ్ముడు? మీ తమ్ముడు ఎక్కడున్నాడు? మా తమ్ముడు సమాధిలో ఉన్నాడయ్యా, నడండి అక్కడికి, నడండి. యూదులు అనబడిన వాళ్ళందరూనేమో పరామర్శించడానికి వచ్చి వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ వెనకతలు వీళ్ళు వచ్చి గుసగుసలు ఎదురుగుండా అనలేరు వీళ్ళు. ఏంటి అర్థం అవుతుంది నాకు, ఎదురుగుండా అంటే బాగుపడతారు కదా. గుసగుసలు ఏమైనా తెలుసా? వీళ్ళని ఎంత ప్రేమించాడు కదా యేసు ప్రభు, అప్పుడు గుడ్డోడు కళ్ళు ఇచ్చాడు కదా, చావకుండా బతికించలేడు. అప్పుడు వచ్చి అప్పుడే పరిమితం అని పోకముందు వచ్చి బ్రతికించొచ్చుగా అంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోయాక బ్రతికించలేడు, ఇప్పుడు సమాధిలో పెట్టబడ్డాక ఇంక అసలా చేయలేడు. 4 రోజులు అయిపోయిందా ఇంక అస్సలు రాసిచ్చేస్తాం, చేయలేడు. అలా జరిగినప్పటికీ అందరి తలంపులు కూడా దేవుడు ఎరిగి అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, లాజరు బయటికి రా. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగినగా. అక్కడ విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని, అక్కడ మరి యొక్క విశ్వాసాన్ని, అక్కడ మార్త యొక్క విశ్వాసాన్ని, యూదుల యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరిచాడు దేవుడు. నీవు అనుకుంటున్నట్టుగా నేను అతడు చనిపోకముందు మాత్రమే బ్రతికించేవాడిని కాదు, అతడు చనిపోయినా సమాధిలో పెట్టబడి 4 దినాలు అయిపోయినా బాడీ అంతా కుళ్ళిపోయినా ఎముకలు మాత్రమే మిగిలిన జీవముతో అతన్ని లేపగలను. హల్లెలూయా. ఇది కొండెలి సముద్రంలో పడ్డం అంటే, ఇది కంబల చెట్టు వేళ్లతో పెకిలింపబడడం అంటే. చేయలేడని దేవుడు మృత్యుదేహం అక్కడ ఏమని రాయబడిందంటే, లాజరు బయటికి రాని బిగ్గరగా. ఎవరు మాట్లాడాడు? వాక్యం మాట్లాడింది, బిగ్గరగా మాట్లాడింది. హల్లెలూయా. వాక్యము బిగ్గరగా మాట్లాడింది, వాక్యము బిగ్గరగా ప్రకటించింది, వాక్యము బిగ్గరగా ఘోషిస్తే ఆ మాటలో ఉండేటువంటి ప్రభావము జీవమై నిర్జీవమైనటువంటి శవము మృత్యుదేహాన్ని జీవముతో సజీవంగా లేపింది. ప్రేత వస్త్రాలతో చేశాడు నడుచుకుంటా. ఊరికే రాయించడండి దేవుడు. ప్రేత వస్త్రాలతో కట్టబడ్డాడు, ముఖానికి ఒక టవల్ చుట్టబడితే ప్రభు అన్నారు, అతని కట్లను విప్పిపోనివ్వండి. ఏ కట్లు విప్పగలడు? మరణపు కట్లు విప్పగలడు, శవపు కట్లు విప్పగలడు, మృత్యువు యొక్క కట్లు విప్పగలడు.
కుళ్ళిపోయినటువంటి దేహం అనబడే కట్లు విప్పగలడు. నిర్జీవంగా పడినటువంటి వాడిని సజీవంగా లేపగలడు. ఏం అసాధ్యం ఈ దేవునికి? ప్రాణం పోయినప్పుడే తిరిగి ప్రాణం ఇవ్వగలిగే దేవుడు, ఇంకా నువ్వు ప్రాణంతో ఉన్నావు, ఇంకా నీ దేవుడు నీతో ఉన్నాడు, ఆ విశ్వాసం మీద కనిపరిస్తే బండల్లో కూడా సముద్రంలోకి వెళ్ళిపడవా? కంబల చెట్టు వేళ్లతో పెగిలింపబడదా? నువ్వు అనుకుంటున్నావేమో జరుగుతుందని, నేను విశ్వాసంతో చెప్తున్నా, నువ్వు అనుకున్న దానిని జరిగించగల సమర్థుడు ఒకడు ఉన్నాడు మనకు. ఆయనే నజరేయుడైన యేసు. ఏదైనా చేయగలడు. చచ్చిపోయినటువంటి దేహానికి జీవాన్ని ఇచ్చినవాడు. నువ్వు ఇంకా చచ్చిపోలేదే, నీ సమస్యను చంపగలడా? ఆయన ఏం చేయగలడు? లేనిదాన్ని ఉన్నట్టుగా పిలవగలడు, ఉన్నదాన్ని లేనట్టుగా పిలవగలడు. ఇప్పుడు నీకు సమస్య ఉందా? లేనట్టుగా పిలవగలడు. నీకు ఇప్పుడు అద్భుతం జరగాల, అద్భుతం చేయగలడు, చూపగలడు. దేవునికి మహిమ కలిగిన. ఇంకా మరణము విషయంలోనే దేవుడు అంత అతీతమైన కార్యం చేస్తే నువ్వు ఇంకా మరణం అవ్వలేదు, జీవించున్నావు. నీ ప్రతి పరిస్థితిని చకచక చేయలేడా దేవుడు? ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో దేవునికి నాకు అగాధం ఏర్పడిపోయిందండి, ఆయన ముఖమును నా తప్పిదములు ఏం చేస్తున్నాయి? మరుగు చేస్తున్నాయి, అద్భుతం పొందుకోలేకపోతున్నాను అనక్కర్లే. యేసుని రక్తం నీ ప్రతి పాపము నుండి నిన్ను కడిగి, ఆయన ముఖమును నీకు మరుగు చేసేటువంటి ప్రతి పరిస్థితిని ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించి, ఆయన యందు నీ విశ్వాసం ఉంచి కొండల్లాంటి సమస్యలు, కంబలి చెట్ల లాంటి సమస్యలు, పెరక వేయబడలేనటువంటి సమస్యలు అన్నిటినీ కూడా నువ్వు నీ దేవుడు చేయగలడు అని విశ్వసిస్తే, ఇప్పుడు దేవుడు వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను నీవు స్వీకరిస్తే దేవుడు అక్కడ డిక్లేర్ చేశాడు, నీవు చూడబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయగలడు? అద్భుతం. అసలు దేవుడు అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య కార్యాలు చేయడానికే ఉన్నాడు. చేసి చూపిస్తానని 100 సార్లు కాదు కదా, 1000 సార్లు కాదు కదా, లెక్కింప సఖ్యము సార్లు నీకు వినిపించాడు, చేశాడు, చూపాడు. నీ జీవితంలో కూడా చేసి చూపడానికి సమర్థుడుగా నిలబడ్డాడు. నువ్వు ఆయన చేతులు కట్టకో, ఆయన చేయడానికి నీవు అవకాశం ఇవి. ఆ అవకాశం ఏంటి అంటే నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకో. ఆ విశ్వాసం వృద్ధి పొందించుకోవడం అంటే ఏంటంటే పరిపూర్ణ విశ్వాసం. అవునా కాదా? చేయగలడా? ఇలా జరుగుద్దంటావా? అలాగ అవుద్దంటావా? ఇదంతా అవిశ్వాసం, అల్పవిశ్వాసం. ఒక్కటే దేవుడు చేయగలడు, ఏదైనా చేయగలడు. వైద్యులు చేయి విడిచిపెట్టారా? చేసి చూపబోతున్నాడు, చూడు, సాక్ష్యం చెప్తావు. మీ విశ్వాసమును ఇంకా పై స్థాయి అనుభవాల్లోనికి తీసుకొని రావడానికి దేవాది దేవుడు పూనుకున్నటువంటి అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య కార్యాలు, డిక్లేర్ అయినటువంటి కార్యాలకి సమయం ఆసన్నమైంది. చూడబోతున్నారు. ఎప్పుడు కూడా అల్ప విశ్వాసంతో ఉండకండి. లోకాసు వార్తలో శిష్యులు వచ్చాయా, మా విశ్వాసాన్ని మేము అభివృద్ధి పరుచుకోవాలంటే ఏం చేయాలి? ఆవగింజంత విశ్వాసం ఉంచుకుంటే చాలు. అంటే ఏంటి? పరిపూర్ణం చేసుకొని విశ్వాసాన్ని. నువ్వు కాదా తీర్చురాలు, నీ సమస్య కాదు. సమస్యలు సుడిగుండంలోకి దిగి వచ్చి సుడివడులను సహితము చక్కబరచగలిగేటువంటి శక్తివంతుడు నీ దేవుడు, బలవంతుడు. నువ్వు దేవుని కొరకు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు, ఈ భూలోకములో సాతానుగాడు సింహాసనం వేసుకొని పకపకా నవ్వుతూ నిన్ను ఆట ఆడిస్తుంటే వాడు ఆట కట్టించడానికి వచ్చాడు దేవుడు. నిన్ను విడిచిపెడతాడా? చెప్పు, నిన్ను విడిచిపెడతాడా? ఏ సమస్య అయినా పర్లేదండి, చచ్చిపోయిన సమస్యలోనే దేవుడు అద్భుతం చేస్తే నువ్వు ఇంకా బతుకున్నావు. ఎన్ని సమస్యలైనా దేవుడు అద్భుతంగా ఛేదించగలుగుతాడు. కొండల్లాంటి సమస్యలు, బండల్లాంటి సమస్యలు సముద్రంలో పడిపోద్దంతే వెళ్ళి. ఒకరోజు నేను గొడ్రాలని, ఈరోజు నా సమస్య తీసుకెళ్ళి దేవుడు సముద్రంలో పడేస్తే ఎవరైనా అనగలరు? ఇప్పుడు నన్ను గొడ్రాలని చెప్పండి, అనగలరా? ఏం కనబడుద్ది? కొండ కనబడిందా? ఆ బండ కనబడిందా? ఆ గంగావతి బండం తెలిపోయింది. ఎక్కడికి? సముద్ర పగాధానికి వెళ్ళిపోయింది. నీ దేవుడు అంత గొప్పోడు. ఏ విషయమైనా స్వస్థత ఇస్తాడు, ఎవరవునన్నా కాదన్నా. అద్భుతమైన స్వస్థత జరిగిస్తాడు, ఎవరవునన్నా కాదన్నా. మనుష్యుల వల్ల నువ్వు బాధపడుతున్నావా? నీ కుటుంబీకుల వల్ల బాధపడుతున్నావా? వేదన పడుతున్నావా? తీరణ వేదన, దుఃఖాక్రాంతురాలు అవుతున్నావా?
చింతాక్రాంతుడు అవుతున్నావా, వేదన పడుతున్నావా, దాని విషయంలో సముద్రపు అగాధానికి నెట్టివేసి చూపగలడు నీ దేవుడు. యాశావుని యాకోబు మెడ మీద పడి ఏడ్చేలా చేయలేదా? నీ దేవుడు సమర్థుడు. నీ దేవుడు చెప్తున్నట్టుగా ఆయన మీద ఆధారపడి విశ్వాసం చూపు, నేనున్నా నీతో అంటాడు. నువ్వే నేనే నువ్వు అంటాడు. అసలు నిన్ను బట్టే నా నామం మహింపరుచుకోవాలని నేను చూస్తుంటే నువ్వు అవకాశం ఇవి చేసి చూపుతానంటాడు. ఇది ప్రవచనాత్మకమైన మాట. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా చూస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. అద్భుతాలు ప్రకటించబోతున్నారు. చూస్తూ ఉండండి. సర్వోన్నతుని నేను నమ్ముతున్నాను, సర్వశక్తుడిని నేను విశ్వసిస్తున్నాను. ఏ సర్వశక్తుని సేవ నేను చేస్తున్నానో ఆయన మీద మాత్రమే ఆధారపడి ఆయన మాత్రమే చూస్తూ ప్రకటిస్తున్నటువంటి ప్రకటన ఏదనగా, సర్వోన్నతుని దేవుని బిడ్డలారా, మీ జీవితాలు అద్భుతాలు చేయడానికి దేవుడు ఉన్నాడు. మీ జీవితాలు ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చేసి చూపడానికి దేవుడు ఉన్నాడు. మీరు చెయ్యబోతున్నటువంటి కార్యాలను రుజువులుగా మీరు నిలబడి ప్రకటించబోతున్నారు. దేవునికి మహిమ కలుగునగా. మన రాయిని కాదు, రప్పను కాదండి కలిగి ఉంటా, సర్వశక్తుణ్ణి, ప్రభావం కలిగిన వాడిని, మృత్యుదేహానికి జీవం ఇవ్వగలిగినటువంటి దేవుణ్ణి. నీ జీవితంలో చాలా విషయాల్లో మృత్యువైపోయి సమాధి చేయబడ్డాయేమో, వాటిని దేవుడు వెలుకకి తీసి సజీవంగా నిలబడతాడు. కొన్ని అంశాలను విడిచిపెట్టేసావేమో అవదని వాటన్నిటినీ జీవంలోకి దేవుడు నడిపిస్తాడు. చేయలేడా ప్రభువు? నేను నమ్ముతున్నాను, చేస్తాడు. చేసి చూపాడు, చేసి చూపబోతున్నాడు. ఎందుకంటే మనం గనులు మన కాదు, ఘనమైనటువంటి దేవుడును మనం కలిగి ఉన్నాం, సర్వశక్తును మనం కలిగి ఉన్నాం. మనము పనికి మాలిన వాళ్ళమే, పనికి మాలిన మనకి పనికొచ్చేవాడు ఉన్నాడు. పనికి మాలిన వాళ్ళని పనికొచ్చేలాగా మలిచేవాడు మనకున్నాడు. మన దేవుడే సర్వం, మన దేవుడే సమస్తం, మన దేవుడే నిరీక్షణకు ఆధారం. మన దేవుడు తప్ప వేరే గత్యంతరం ఏది మనకు లేదని నమ్మి ఆయన మీద ఆధారపడితే ఆయన చేసే కార్యమే అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక క్రియ. చూస్తూ ఉండండి. ఎలా చేస్తాడా? ఆయన జ్ఞానాన్ని బట్టి చేస్తాడు. ఎలా చేస్తాడా? ఆయన యొక్క దైవత్వాన్ని బట్టి చేస్తాడు. ఎలా చేస్తాడా? ఆయన వేసుకున్న ప్రణాళికలు చేస్తాడు. ఎలా చేస్తాడా? ఆయనకు ఒక వే ఉంది, అలా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడా? ఆయన టైంలో చేస్తాడు. కానీ ఒకటి చెప్తున్నాను, నువ్వు విశ్వసించు, డిక్లేర్ అయిపోయింది. చూడడానికి నిర్ణయకాలం దేవుడు ఆసన్నంగా ఉంచాడు. ఎవరి విషయంలోనైనా దేవుడు సజీవుడు, సర్వశక్తుడు, చేసి చూపుతాడు. ఆమేన్. దేవుణ్ణి నమ్ముకుందాం. ఇప్పటికే మీలో చాలామంది దేవుడు అంటే ప్రాకులాడుతున్నటువంటి అనుభవాలు ఉన్నారు. ప్రభువుకు తెలుసమ్మా మీ కన్నీరు. ఏ టైంలో మిమ్మల్ని ఓదార్చాలో ప్రభువుకు తెలుసు. ఏ టైంలో మీ వేదనను తొలగించాలని డిక్లేర్ చేశాడో ఆ డిక్లరేషన్ ప్రకటించడానికే ఇక్కడ ఈ సమయంలో ఈ గాడిదని నిలబెట్టి వాక్కిచ్చాడు. హల్లెలూయా. బాధపడుతున్న వారలారా, దేవుడు మీ కన్నీటిని చూశాడు. ఆ కన్నీటి విషయంలో డిక్లరేషన్ ఎప్పుడో జరిగింది. నువ్వెప్పుడు నమ్మావో అప్పుడే దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. ఎవరవునన్నా కాదన్నా, ఏమి ఇబ్బంది లేదు. ఎవరవునన్నా కాదన్నా, మన ప్రభువు వారము, ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము, ఆయన కొరకు ఆయన ప్రాణమే ఇచ్చినప్పుడు సజీవుడైన దేవుడు, నిర్జీవుడు కాడు, మన కొరకు ఏదైనా చేసి చూపుతాడు. ఇటు కృపలో దేవుడు మనల్ని నిలవబెట్టునవి. చూడండి, ఆయన వాక్కు, ఆయన మాట మనము నమ్మిన వెంటనే డిక్లరేషన్ జరిగిపోద్దని మీతో చెప్పాను. అందుకు నయమాన్ని దేవుడు బయలుపరిచాడు. అందుకు ఇంకొక ఇద్దరు వ్యక్తుల్ని కూడా దేవుడు బయలుపరిచారు. 5 నిమిషాలు ఉంది. ఈ 5 నిమిషాల్లో కూడా ఈ మాట నేను ముగిస్తాను. ప్రభువు ఈ దినం కొరకు ఇది ఉద్దేశిస్తున్నప్పుడు ఇది ప్రవచనాత్మకమైనటువంటి మాటగా ప్రభువు ప్రకటించమని బయలుపరిచారు. మీరు విశ్వాసాన్ని బట్టి దీనిని ఎప్పుడైతే మీరు రిసీవ్ చేసుకుంటారో అప్పుడే డిక్లరేషన్ అక్కడ జరిగింది. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు అతీతుడు, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. ఈ సంఘములో ఆయన సన్నిధిలో ఆయన చెప్పిన మాటను బట్టి ఆయన తేజో మహిమ ఈ స్థలములో నిలిచి ఉంటుంది.
ఖచ్చితంగా దేవుడు లేనటువంటి స్థలంలో మనం లేం. ఖచ్చితంగా దేవుడు ఉన్న స్థలములో ఆత్మాస్వరూపుడిగా మన మధ్యలో సంచారం చేస్తున్న దేవుని మధ్యలో మనం ఉన్నాం. ప్రభువు ప్రవచనాత్మకంగా విడుదల చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ దినాన నయమానుకు ఎలీషా ఎప్పుడైతే వాక్కును ప్రకటించాడో అప్పుడే అతనికి స్వస్థత అనబడే అద్భుత మహాశ్చర్య సూచక క్రియ డిక్లేర్ అవ్వడం జరిగింది. అది అతడు పొందుకోవడానికి ఎన్నో ఆటంకాలు వచ్చినా ఆటంకాలన్నిటిని అధిగమించి పరిపూర్ణ విశ్వాసాన్ని అనుభవించాడు. కాబట్టే ఎవరి వలన సాధ్యం కాని నిజ దేవుడైనటువంటి అతను పుట్టించిన సృష్టికర్త అయిన యేసయ్య వలన మాత్రమే సాధ్యమయ్యే కార్యం అతని జీవితంలో చేసి చూపితే ఆశ్చర్యమే ఆశ్చర్యం. సిరియా సైన్యాధిపతికి కుష్ఠరోగం పోయిందంట. ఎక్కడికి వెళ్ళిపోద్ది మాట? ఏమండి, ఇదేమో కాకమ్మ కబుర్ల సందమామ కబుర్లండి.